అల్మాస్పేట్ సర్కిల్ పేరు మార్పు వివాదానికి దారితీసింది. ఎన్నో ఏళ్ల నుంచి అల్మాస్పేట్ సర్కిల్ గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతానికి టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేయాలనేది ఒక వర్గం చేస్తున్న డిమాండ్. ఈ సర్కిల్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర 31 అడుగుల హనుమాన్ విగ్రహ ఏర్పాటు చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే ఇవాళ శోభాయాత్ర నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హనుమాన్ సర్కిల్ అని రాసి ఉండడమే వివాదానికి కారణమైంది. టిప్పు సుల్తాన్ బదులు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఇంకో వర్గం డిమాండ్ చేసింది. అయితే టిప్పు సుల్తాన్ పేరే ఉంచాలని మరొక వర్గం పట్టుబడుతోంది. ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం కడప అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర ఏ రకమైన వాతావరణం కనిపిస్తోంది? ఈరోజు 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అయితే ఈరోజు ప్రతిష్ఠ చేశారు. అయితే దానికి సంబంధించి ఈరోజు యాక్చువల్గా శోభాయాత్ర జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఆ శోభాయాత్రకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇప్పుడు మనం ప్రజెంట్ పాత బస్టాండ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు శోభాయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. మనం విజువల్స్లో చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న షాపులన్నింటినీ కూడా ఇప్పుడు పోలీసులు మూయించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే శోభాయాత్ర మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా మూయించేసేసి అలాగే 2 వీలర్లకు కానీ ఇటు కార్లకు కానీ ఆటోలకు కానీ ఎటువంటి వాహనాలు ఇటు తిరగకూడదు ఈ శోభాయాత్ర జరిగే రోడ్డు వైపు అని చెప్పేసి వాటన్నింటినీ కూడా ఇటు రానికుండా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం పోలీసులందరూ కూడా ఏదైతే ఈ పాత బస్టాండ్ సర్కిల్కి సంబంధించిన ఈ దేవాలయం దగ్గర ఉన్నటువంటి షాపులు ఏదైతే శోభాయాత్ర జరిగే ప్రాంతం ఉందో ఇటు పాత బస్టాండ్ దగ్గర నుంచి అలాగే 7 రోడ్స్ మీద గుండా గోకుల్లాడ్ సర్కిల్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి పాత బస్టాండ్ దగ్గర వరకే అంటే దాదాపు సిటీ అంతా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈరోజు అనుకున్నప్పటికీ కూడా మొన్న జరిగిన గొడవ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఇరు వర్గాలను కూర్చోబెట్టి పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు శోభాయాత్రకు సంబంధించి కొద్ది దూరం మాత్రమే దాదాపు ఒక 2-2.5 గంటల్లో ఈ శోభాయాత్ర అయితే పూర్తిగా ముగిసే విధంగా దానికి సంబంధించి చర్యలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఈ షాపులన్నింటినీ కూడా మూసేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ దాదాపు 3.5-4 అడుగుల విగ్రహంతో ఇక్కడ శోభాయాత్ర నిర్వహించాలని చూసినప్పటికీ ఆ అనుమతులు లేకపోవడంతో ర్యాలీకి కానీ శోభాయాత్రకు అనుమతులు లేకపోవడంతో ఏదైతే ఇక్కడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రామాలయంలోని ఉత్సవ విగ్రహంతో చిన్నగా శోభాయాత్ర నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని అలాగే ఒకవైపు హనుమాన్ సర్కిల్ పేరు పెట్టాలని చెప్పేసి నడుస్తున్న గొడవల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడటం మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లన్నింటినీ కూడా తొలగించడం ఈరోజు ఉదయం హనుమాన్ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగే సమయంలో ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా చూసి ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఉండి పూజలు నిర్వహించుకొని వెళ్ళిపోయే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఉదయం ప్రతిష్ట కూడా చాలా ప్రశాంతంగా సాగింది. అలాగే ఇప్పుడు జరగబోయే శోభాయాత్ర కూడా ప్రశాంతంగా జరగాలంటే అటువైపు ఏదైతే అల్మాస్పేట వైపు కానీ ఇటు కడప నగరం మొత్తం కానీ ఈ శోభాయాత్ర జరిగితే మరికొన్ని ఇబ్బందులు వచ్చే క్రమంలో అంత దూరం లేకుండా దాదాపు ఒక 2 కిలోమీటర్ల రేడియస్లోనే ఈ శోభాయాత్ర జరగడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శోభాయాత్ర జరిగిందో ఆ ప్రాంతం అంతా కూడా షాపులన్నింటినీ కూడా మూయించేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ క్రమంలోనే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పోలీసులు షాపులన్నింటినీ కూడా మూయించేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరికొద్దిసేపట్లో అంటే 6-6:30 సమయంలో ఈ శోభాయాత్ర ప్రారంభమై 8-8:30 మధ్యలోనే ఇది ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు వీళ్ళకి చెప్పడం దానికి అనుగుణంగానే ఇక్కడ ఇప్పుడు ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. అంతేకాకుండా ఇటు డీజేలు కానీ ఎటువంటి క్రాకర్స్ కానీ పేల్చకుండా ఈ శోభాయాత్ర నిర్వహించాలని చెప్పేసి ముందుగానే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కమిటీ సభ్యులు కూడా దానికి అనుగుణంగా ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహించబోతా ఉన్నారు. రైట్, థాంక్యూ సుధీర్.